ఉన్నారు? బాగున్నారని అయితే బాగున్నానండి. ఈ మధ్య చాలా ఫంక్షన్స్ ఉంటున్నాయి కదా. ఈరోజైతే ఏలూరు వెళ్తున్నాము ఫంక్షన్కి. బావ నేనే వెళ్తున్నాం అనమాట. పిల్లలకైతే స్కూల్కి అయితే పంపించేశాను. మా బావ నేనైతే రెడీ అయిపోయాము. ఇద్దరం అయితే వెళ్తాం ఇప్పుడు. ఓకేనా? అక్కడ ఫంక్షన్లో కలుద్దాం. బాయ్. సాటర్డే రోజు మేము ఏలూరు అయితే వెళ్ళాము. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయదు. వెల్కమ్ టు మై ఛానల్. ఈ గెటప్ ఏంటి అనుకుంటున్నారా? బండి మీద వెళ్తాము, అందుకని ఇలా కట్టుకున్నాను అనమాట. ఫేసు పాడైపోద్ది కదా. గంటన్నర జర్నీ ఉంటుంది ఏలూరు అయితే. ఏలూరుకి అయితే బయలుదేరిపోయాము. మేము ఇటువైపు అయితే తాడిగడప నుండి వెళ్తున్నాము. ఇటు నుండి అయితే షార్ట్ కట్. బెన్ సర్కిల్ నుండి వెళ్తే మాకు దూరం అయిపోతుంది, 1/2 అవర్ ఎక్స్ట్రా పడుతుంది అనమాట. అందుకే తాడిగడప మీద నుండి అయితే వెళ్ళాము. ఇక్కడ కొబ్బరి నీళ్ళు తాగుతామని ఆగాము. ఇక్కడైతే జామకాయలు, రేక్కాయలు, ఇంకా చలక్కాయలు అన్నీ అమ్ముతున్నారు అనమాట. ఉడకబెట్టిన చలక్కాయలు. మేమైతే కొబ్బరి నీళ్ళు తాగేసి ఇంకా అక్కడ నుండి బయలుదేరిపోయాము. ఏలూరు అయితే వచ్చాము. ఇప్పుడు బ్రిడ్జి కింద నుండి అటువైపు వెళ్తే ఏలూరు అనమాట ఊర్లోకి. ఇటువైపు అయితే హైవే ఎక్కితే ఇంక ఏలూరు మనకు టచ్ అవ్వకంటే వెళ్ళిపోవచ్చు. నేనైతే ఏలూరు సెకండ్ టైం అండి రావడము. ఫస్ట్ టైం అయితే జాగు పాపకి ప్రోగ్రామ్ ఉంటే ఏలూరు వచ్చాము. ఇప్పుడైతే బావతో కలిసి ఇంకా హాఫ్ సారీ ఫంక్షన్కి అయితే వచ్చాను. ఫంక్షన్ హాల్కి అయితే వచ్చాము. మీకు చాలా వీడియోలో చెప్పాను కదా, మాకైతే విజయవాడలో చుట్టాలు లేరని. ఎక్కువ ఫ్రెండ్షిప్ అనమాట. అలాగే ఆ ఫ్రెండ్షిప్ ద్వారా మేమైతే ఇక్కడ ఫంక్షన్కి అయితే వచ్చాము. ఇంకా బావకైతే చిన్నప్పటి నుండి తెలుసు వీళ్ళు. మేమైతే ఫంక్షన్ హాల్కి వచ్చాము. ఇక్కడికి వచ్చేసరికి ఎవరూ లేరు, చుట్టాలే ఉన్నారు. మేమే లేట్గా వెళ్ళాము. ఇంకా ఫంక్షన్ స్టార్ట్ అయిపోయిందేమో అనుకున్నాము. మేము వెళ్ళేసరికి 12 అయిపోయింది. అయినా కానీ ఫంక్షన్ అయితే స్టార్ట్ అవ్వలేదు. ఇంకా అయితే అమ్మాయి అయితే తీసుకురాలేదండి. ఆంటీ అంటున్నారు ఎక్కడ అనమాట. నేను నల్లకొండ, నువ్వు తెల్లకొండ అంటున్నారు. ఇంక ఇక్కడైతే ప్యూర్గా అనమాట చెరుకు రసము, పుచ్చకాయ జ్యూసు. ఇంక ఇప్పుడైతే అమ్మాయి కూడా వచ్చింది, కూర్చోబెట్టేశారు. వీళ్ళందరూ మా పాత ఇంటి దగ్గర ఉంటారు. గ్రీటింగ్స్ తెలియజేసి ప్రార్థన చేస్తారు. కుమార్తె నిమిత్తం ఒక పాట పాడుకుందాం. సుమధుర స్వరముల ఆంటీ వాళ్ళు క్రిస్టియన్స్ అనమాట, అందుకనే మనవరాలకైతే ప్రేయర్ చేపిస్తున్నారు. ప్రేయర్ అయిపోయిన తర్వాత మేనత్త మేనమామ బట్టలు పెడతారు కదా పాపకి. ఇంకా బట్టలు అయితే పెట్టేసి ఇంకా ఫొటోస్ అయితే దిగుతున్నారు. ఇంకా మేము కూడా అయితే అక్షింతలు వేయడానికి వెళ్ళాము. ఇంకా టైం అయితే 2 అయిపోతుంది అప్పటికి. ఇంకా మేము కూడా అక్షింతలు వేసేసి గిఫ్ట్ ఇచ్చేసి ఇంకా మేము భోజనానికి అయితే వెళ్ళాము. మా బావ అయితే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కలిపి అయితే ఫోటో దిగుతున్నారు. ఫంక్షన్కి వెళ్ళాము. ఆకుచారి ఫంక్షన్కి వెళ్ళాము.
ఇప్పుడైతే లంచ్ టైము. ఫస్ట్ అయితే ఇస్తరాకి వేసి ఇంకా వాటర్ బాటిల్ ఇచ్చారు. భోజనాలు పెట్టారండి, మామూలుగా పెట్టలేదు. సూపర్గా ఉన్నాయి అనమాట అన్నీ. ఇంకా 2 రకాల స్వీట్లు, హాట్, పులిహార, ఇది పెరుగు వడ అనమాట. చాలా బాగుంది టేస్ట్ అయితే. బూందీ వేసి ఇచ్చారు. పనసకాయ బిర్యానీ, దాని మీద కుర్మా, వైట్ రైస్, పచ్చళ్ళు, పచ్చి పులుసు, వడియాల కూర, ఇంకా వెరైటీస్ చాలా ఉన్నాయి. నేను ఏవేవి తిన్నానో అవే వీడియో తీసాను అనమాట. అరటిపండు కూడా పెట్టారు. ఇంకా నేను అవన్నీ తినలేకపోయాను, అందుకే వీడియో తీయలేదు అవన్నీ. ఇంకా లాస్ట్ అయితే కిల్లి ఐస్ క్రీమ్ కూడా. ఇక్కడైతే మూవీలో జరిగిన ఒక సీన్ అయితే గుర్తొచ్చింది. వెంకటేష్ హీరోగా నటించిన రాజా మూవీలో వాడు ఐస్ క్రీమ్ తింటూ ఏసీ పెంచండి రా సరిపోలేదు అంటాడు కదా, అలాగే మేము కూడా ఐస్ క్రీమ్ తినేటప్పుడు ఏసీ ఫుల్గా ఉందనమాట, చలేసేసింది. ఇంకా మేమైతే ఐస్ క్రీమ్ తినేసి అలా నవ్వుకున్నాము. ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇచ్చారు. అలాగే ఇంకా జాకెట్ ముక్కలు అలా పెట్టారనమాట. ఇంకా అందరూ అయితే బాయ్ చెప్పేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయాము. ఇంతకీ అడగడం మర్చిపోయాను, నా శారీ ఎలా ఉంది ప్లీజ్ కామెంట్ చేయండి. ఇంక ఇంటికైతే బయలుదేరిపోయాము. ఇంకా రిటర్న్ అయితే అయిపోతున్నాం అనమాట. ఇంకా దారిలో సాయిని తీసుకొని వెళ్ళాలి. పాపనైతే ఇంకా మా తమ్ముడు తీసుకొచ్చాడు. ఇంక ఇప్పుడైతే సాయిని తీసుకొని ఇంటికి వెళ్ళిపోవాలి. స్కూల్ దగ్గర నుండి సాయిని అయితే తీసుకొచ్చాము, ఇంటికి వచ్చామండి. ఇంకా 5 అవుతుంది టైం అయితే. ఇంకా వీడియో అయితే అయిపోయిందండి, ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.